కపిలవస్తుకి రాజుగా అవ్వాలని అన్ని ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో సిద్ధార్థుడి జీవితంలో జరగరాని ఒక చిన్న సంఘటన అతని వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ ఒక్క సంఘటన ఏంటంటేనండి, ఒక రోజు ఉదయం రథసారథితో పాటు కలిసి రథంలో నగరం తిరిగి రావాలని బయలుదేరుతాడు సిద్ధార్థుడు. అయితే ఆ రోజు తన జీవితంలో ఒక మలుపు తిరగబోతుంది అన్న విషయం అతనికి తెలియదు. రాజభవనంలో అష్ట ఐశ్వర్యాల మధ్యన తిరుగుతున్న సిద్ధార్థుడు మొట్టమొదటిసారిగా తన ప్రజల దారిద్ర్యాన్ని చూశారు. ఒక వృద్ధుణ్ణి చూసి తన శారీరక మార్పుల గురించి తెలుసుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని మరియు దహన సంస్కారానికి తీసుకువెళ్తున్న ఒక శవాన్ని చూసి జీవితం అనేది శాశ్వతం కాదన్న విషయాన్ని తెలుసుకుని బాధలో మునిగి వైరాగ్య భావంతో అతని హృదయం బాధపడసాగింది. కేవలం 29 సంవత్సరాల వయసులో గృహత్యాగం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఒక వర్షం పడుతున్న రాత్రి తన ప్రియమైన భార్య యశోధర మరియు కుమారుడు రాహుల్ నిద్రావస్థలో ఉండగా వారిని విడిచి ప్రపంచంలో ఉన్న వారి అందరి బాధలను ఎలా విముక్తి కలిగించాలా అన్న విషయాన్ని ఆలోచిస్తూ అరణ్య మార్గాన బయలుదేరి వెళ్తాడు. బౌద్ధ ధర్మంలో దీన్ని మహావీర నిష్క్రమణ అని అంటారు. ఇప్పుడు ఒక రాకుమారుడు తన విలాసవంతమైన జీవితాన్ని విడిచిపెట్టి ఒక సన్యాసిగా మారిపోయాడు. సిద్ధార్థుడు తన సన్యాస జీవితాన్ని మొట్టమొదట రాజగృహ అనే స్థానం నుండి ఆరంభించారు. ఆ సమయాన్న తనకు 2 గురువుల యొక్క అనుభవం లభిస్తుంది. వాళ్ళ దగ్గర నుండి యోగ సాధన, ధ్యాన సాధనలను నేర్చుకున్నారు. కానీ అతనిలో సంతోషం లేదు. ఎందుకనగా అతను జ్ఞాన ప్రాప్తి కోసం కృషి చేశారు. తరువాత అతను ఆత్మ సాక్షాత్కార మార్గం కోసం అన్వేషణ సాగించారు. తను జ్ఞాన అన్వేషణ మార్గంలో వెళుతుండగా తనకు మార్గములో 5 సన్యాసులతో పరిచయం ఏర్పడింది. వాళ్లతో కలిసి పూర్తిగా నిద్రాహారాలు మానేసి జ్ఞానాన్ని పొందాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం చాలా కఠినతరమైనది. ఆహారం తీసుకోకపోవడం వలన శరీరం క్షీణించి మూర్ఛావస్థకు చేరింది. ఒక రోజు తపస్సులో లీనమయ్యున్న సిద్ధార్థుడికి అటుగా వెళుతున్న కొందరి స్త్రీల మాటలు ఇలా వినిపిస్తాయి. సంగీతాన్ని మధురంగా మార్చాలంటే వీణ యొక్క తీగను వదులుగా గాని గట్టిగా గాని కట్టకూడదు. తీగను గనుక గట్టిగా బిగిస్తే తీగ తెగిపోయే అవకాశం ఉంది అన్న మాట సిద్ధార్థుడిపై గట్టి ప్రభావం చూపించింది. ఆ మాటలు విని అతడు ఇలా అనుకున్నారు: జ్ఞానాన్ని పొందుటకు శరీరమే